పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలపై తిరుగుబాటు ఎగురవేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. సొంత పార్టీని నాయకుల నుంచే అక్కడ ఎమ్మెల్యేపై కొంత కంప్లైంట్ చేసేందుకు గాంధీ భవన్ కూడా చేరుతున్నారు చాలా వరకు నాయకులందరూ కూడా. అయితే పాలకుర్తి నియోజకవర్గంలోని దేవురుప్పల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్పై అక్కడ తొలగించడం జరిగింది హనుమాన్ల ఝాన్సీ. ఈ నేపథ్యంలోనే కొంతమంది అక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. హనుమాన్ల ఝాన్సీకి వ్యతిరేకంగా అక్కడ కృష్ణమూర్తి గౌడ్ తొలగింపుపై కొంతకాలంగా 2-3 రోజులు అక్కడ నిరసన కొనసాగుతూనే ఉంది. ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు ఇస్తూ కూడా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమేరకు ఆందోళన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున గాంధీ భవన్కి చేరబోతున్నారు. ఈ యొక్క నాయకులందరూ కూడా సుమారుగా 50 వాహనాల్లో ఈరోజు గాంధీ భవన్కి చేరుకొని ఇక్కడ అధిష్టానాన్ని కంప్లైంట్ చేసేందుకు, హనుమాన్ల ఝాన్సీ రెడ్డిపై కంప్లైంట్ చేసేందుకు అక్కడ నియోజకవర్గంలోని ముఖ్యంగా కృష్ణమూర్తి గౌడ్ సంబంధించిన అనుచరులు కావచ్చు అనే యొక్క మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు గాంధీ భవన్ చేరబోతోంది. ఇక పాలకుర్తిలోని ఈ యొక్క అంతర్గత కలహాలకు సంబంధించిన అంశం, పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణమూర్తి గౌడ్ని మండలాధ్యక్షుడిగా తొలగించారన్న ఒక అంశం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఇక కొంతకాలంగా యశస్వి రెడ్డి తన యొక్క కార్యక్రమాలతోని, తన యొక్క పనులతోని కొంత నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణ కలిగించినప్పటికీ హనుమాన్ల ఝాన్సీ, తన అత్తగారి హనుమాన్ల ఝాన్సీ అక్కడ హనుమాన్ల ఝాన్సీ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ని తొలగించిన దేవురుప్పల మండలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడిని అక్కడ తొలగించడం అనేది కొంత చర్చనీయాంశమైన ఈ నేపథ్యంలోనే అధిష్టానానికి కంప్లైంట్ చేసేందుకు పెద్ద ఎత్తున అక్కడి నుంచి తరలి వస్తున్నారు. సో ఒక కాంగ్రెస్ పార్టీలో పాలకుర్తి నియోజకవర్గంలో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. కృష్ణమూర్తి గౌడ్ తొలగింపు అక్రమం అంటూ కూడా 2-3 రోజులుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పెట్టారు. ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు, నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు గాంధీ భవన్కి ఈ యొక్క నిరసనకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హనుమాన్ల ఝాన్సీ యొక్క పనితీరుని అధిష్టానాన్ని చేరవేసేందుకు 50 వాహనాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేరవేసేందుకు రోజు గాంధీ భవన్ వేదికగా చేరబోతున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ చేరే అవకాశం కూడా ఉంది. కృష్ణమూర్తి గౌడ్ని కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా జాయిన్ చేసి. చంద్రశేఖర్, సో తక్కువ సమయంలోనే అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ముఖ్యంగా హనుమాన్ల ఝాన్సీ విషయానికి వస్తే తొలగింపు కారణంగా 2-3 రోజులుగా నిరసన కొనసాగుతుంది. ఎందుకు తొలగించాల్సి వచ్చింది? కారణం ఏంటి? ముఖ్యంగా ఈ యొక్క మద్దతుదారుల యొక్క డిమాండ్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. జనగామ జిల్లా పాలకుర్తికి సంబంధించి కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల దేవరుప్పల మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. గత కొన్ని రోజుల క్రితమే ఆయన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన్ని తొలగించి ఆయన ప్లేస్ లో శ్రీరామ్ ని నియమించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పెద్దలకి రిప్రజెంటేషన్ చేశారు. కృష్ణమూర్తి గౌడ్ ఖచ్చితంగా ఉంచాలి, మీరు ఎందుకు తొలగించారు, ఆయన చేసిన తప్పేంటి, అకారణంగా మీరు ఎందుకు తొలగించాల్సి వచ్చింది, మీ గెలుపుకి, యశస్విని రెడ్డి గెలుపుకి కృషి చేసినందుకు తొలగించారా, ఏ కారణం చేత మీరు తొలగించాల్సి వచ్చింది వివరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా మారలేదు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఈ దేవరుప్పల కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎందుకు మీరు తొలగించాల్సి వచ్చిందని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు, అయినా స్పందించలేదు. దాంతో చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా దాదాపు 32 గ్రామాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా దాదాపు 50 వాహనాలకు పైగా బయలుదేరారు. గాంధీ భవన్ లోనే తేల్చుకుంటాం, ఎందుకు మీరు ఇతన్ని తొలగించి ఇతని ప్లేస్ లో శ్రీరామ్ ని నియమించారు, దీనికి కారణం ఏంటి, ఎలాంటి కారణాలు లేకుండా ఇట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, మరొక కార్యకర్త, నేత ముందుండి హార్ట్ఫుల్ గా పనిచేయడం కష్టము, మీరు ఇప్పుడే ఎట్లయితే కుదరదు, ఇది ఇక సాగదు అనేటువంటి కోణంలో డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ కి తరలి వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ప్రాబ్లం అనేది బయట కొనసాగుతున్న పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హనుమాన్ల ఝాన్సీ తనను తొలగించడం సరికాదంటూ కూడా పెద్ద ఎత్తున మీరు అన్నట్టుగా దేవరుప్పల మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ పాలకుర్తిలో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో సో ఎటువంటి వివరణ వచ్చింది? హనుమాన్ల ఝాన్సీ ద్వారా స్పందించారా? దాని గురించి మాట్లాడారా? ఇప్పటి వరకు ఇంకా ఝాన్సీ మాట్లాడలేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నా కాబట్టి నాకు ఆ టర్మ్ అయిపోయింది కాబట్టి ఇన్ని కొనసాగిస్తాము, ఎవరినైనా నియమించవచ్చు అనేటువంటి అంతర్గత సంభాషణ మాత్రం చేయడం జరిగింది. దీనిలో అధిష్టానం పెద్ద తలకాయలు ఏం చేస్తాయి, అధిష్టాన నాయకులు ఏం చేస్తారు, ఏం చెప్తారు, వాళ్ళ యొక్క మాటల్ని ఫాలో అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకైనా కానీ చినికి గాలివానగా ఇప్పటికే మారింది. ఇది పెద్దగా మరింత వివాదంగా ముదరక ముందే
సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్య ఇతర పార్టీలకి ప్లస్ గా మారుతుంది, పాజిటివ్ అంశంగా మారుతుంది. కాబట్టి మరింత బలహీన పడేటువంటి ఈ క్రమంలో దాన్ని బలహీన పడకుండా ఉండాలంటే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్గతంగా ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది తప్ప ఇట్లా ఏకపక్షంగా తొలగించడం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయమే చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనోజ్, చంద్రశేఖర్, ఒక మండలాధ్యక్షుడు తొలగిస్తే ఏకంగా గాంధీ భవన్ వరకు చాలా పెద్ద ఎత్తున సుమారుగా 50 వాహనాల్లో అక్కడ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుతున్నారంటే సో ఎంత కీలకమైన అంశంగా పరిగణించాలి? ఎందుకు ఆయన తొలగింపు గల కారణం ఏమై ఉంటుందని మనం భావించాలి? అంటే ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గం అంశం కనుక పరిగణిస్తే ఎటువంటి విషయాలు బయటకు అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా ఖచ్చితంగా జనగామ జిల్లా పాలకుర్తి అనేది దయాకర్ రావు యొక్క ఇలాకా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాకా. ఆయన యొక్క ఒత్తిడిని తట్టుకొని కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్తగా, నేతగా కొనసాగినటువంటి వ్యక్తి కృష్ణమూర్తి గౌడ్. ఆ కృష్ణమూర్తి గౌడ్ దేవరుప్పల మండలిని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాదు, పాలకుర్తి నియోజకవర్గాన్ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. దానిలో భాగంగానే ఆయన ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి మంచి మనిషి అందరినీ కలుపుకొని పోయి సమిష్టి పోరాటం ద్వారానే కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశాడు. సడన్ గా ఆయన్ని తొలగించడం ఏంటి అనేటువంటి కోణంలోనే ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణమూర్తి గౌడ్ కాదని ఆయన ప్లేస్ లో శ్రీరామ్ని ఎందుకు తొలగించారు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున కృష్ణమూర్తి గౌడ్కి మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని తొలగిస్తేనే ఇంత విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. గాంధీ భవన్ కి తరలి వెళ్తున్నారు. దాదాపు 32 గ్రామాలకు చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలందరూ కూడా ఒక వ్యతిరేక భావంతో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, మన డిమాండ్లను నెరవేర్చుకోవాల్సిందే అనేటువంటి కోణంలో ఒక దృఢ నిశ్చయంతో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా పాలకుర్తిలో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తైనటువంటి హనుమన్ల ఝాన్సీ అక్కడ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మండలాధ్యక్షుడిగా ఉన్నటువంటి దేవరుప్పల మండలానికి సంబంధించిన మండలాధ్యక్షుడు ఉన్నటువంటి కృష్ణమూర్తి గౌడ్ని తొలగించడం జరిగింది. ఆ స్థానంలో మరో వ్యక్తిని నియమించారు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తిని, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీలో కృషి చేసిన వ్యక్తిని కృష్ణమూర్తి గౌడ్ని తొలగించడానికి గల కారణం చెప్పాలంటే 2-3 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు ఈ దేవరుప్పల మండలానికి సంబంధించి 32 గ్రామాలకు సంబంధించిన ప్రజానికం. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి సమాధానం రాకపోవడం కల్లా గాంధీ భవన్కి 50 వాహనాల్లో గాంధీ భవన్కి ఈరోజు చేరుకొని అధిష్టానం దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకైతే హనుమన్ల ఝాన్సీ తొలగింపుకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడే దానికి సంబంధించిన అంశం కూడా లేవనైతే లేదు. కానీ 2-3 రోజులుగా పాలకుర్తి నియోజకవర్గం నిత్యం వార్తలు నిలుస్తోంది. యశస్విని రెడ్డి ఏ రకంగా అయితే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మన విషయం చూస్తా ఉన్నాం. కానీ తక్కువ సమయంలోనే సొంత పార్టీ నేతల నుంచి ఏ రకమైన వ్యతిరేకత చొరగనటువంటి ఎమ్మెల్యేగా కూడా నిలిచిందని చెప్పాలి. ఎందుకంటే 2-3 రోజులుగా నిరసన కార్యక్రమాలు, హనుమన్ల ఝాన్సీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా కొనసాగుతున్నాయి. సో ఒక మండలాధ్యక్షుని తొలగింపు విషయంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు బయటపడ్డాయి. సో హనుమన్ల ఝాన్సీ మీద ఈరోజు కంప్లైంట్ చేసేందుకు సుమారుగా 50 వాహనాల్లో గాంధీ భవన్కి సుమారుగా 52 గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా బయలుదేరారు. చూద్దాం మరి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తుంది. మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలని అధిష్టానం ఏ మేర చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది, దానికి సంబంధించి ఝాన్సీ రెడ్డి ఏ రకంగా స్పందించబోతున్నారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.